మంచి సమావేశం. ఏ జాతి అయినా సరే తన చరిత్రను విస్మరిస్తే ఆ జాతి చరిత్రను నిర్మించలేదు అనేది అంబేద్కర్ కొటేషన్ అది. కాబట్టి ఇంత గొప్ప సమావేశం తక్కువ మంది వచ్చినా ఏం పర్వాలేదు. ఇటువంటి సమావేశం ఆర్గనైజ్ చేసినందుకు మిత్రుడు నిరంజన్ని అట్లాగే ఇందులో భాగస్వామి అయిన సంఘశెట్టిని నేను అభినందిస్తున్నాను. అయితే మిత్రమా, ఈ భారతదేశంలో వేదకాలం నుంచి సింధు నాగరికత నుంచి ఈ దేశ దళితులు అంటున్నారు కదా, ఇప్పుడు ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళ చరిత్ర ఈ బ్రాహ్మణికల్ వర్ణ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా కంటిన్యూస్గా వస్తున్నది. ఏదో సందర్భంలో ఏదో రకంగా వాళ్ళ చరిత్రలో దానికి ప్రత్యామ్నాయంగా ఉంటూ వచ్చింది. బుద్ధుని కాలం చూస్తే మనము జాతక కథలలో వాళ్ళ కథలు ఉన్నాయి దళితుల పట్ల. అప్పుడు ఒక చండాల భాష కూడా ఉంది. చండాల భాష కూడా ఉందని సంస్కృత సాహిత్య చరిత్ర రాసిన ముదిగంటి సుజాతారెడ్డి గారు ఆ భాష గురించి వాళ్ళకే ప్రత్యేకమైన భాష ఉందని కూడా ఆమె రాశారు. అట్లాగే ఆ తర్వాత వైష్ణవం వచ్చింది. వైష్ణవంలో కూడా 12 మంది ఆళ్వార్లు ఉంటే ఒక ఆళ్వార్లు అంటే వైష్ణవ బ్రాహ్మణులు పూజించే ఆళ్వార్లో ఒక దళితుడు ఉన్నాడు. అట్లాగే వీరశైవంలో తీసుకుంటే తమిళనాడులో నందనార్ ఆయన దళితుడు, పంచముడు అనుకుంటా. అట్లాగే బుద్ధుని సమకాలీనంలో బుద్ధిని ఇన్ఫ్లుయెన్స్ ఉందో లేకుంటే ఈయనని బుద్ధిని ఇన్ఫ్లుయెన్స్ చేశాడో కానీ తిరువల్లువార్ అని ఓ తమిళ్ మహాకవి, ఆయన పేరు మీద మఠం ఉంది, ఆయన పేరు మీద ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి తమిళనాడులో. అట్లాగే జానకి పేరు సరిగా నాకు గుర్తులేదు, ఒక జానకి అమ్మాల్ ఆమె కూడా దళిత మహిళ. ఆమె బర్త్డే నాడు ఆడపిల్లలకు అక్షరాభ్యాసం చేయించే ఒక సాంప్రదాయం తమిళనాడులో ఉంది. ఎట్లా భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని భాషల్లో ఈ దళిత సమాజానికి సంబంధించిన కవులు మేధావులు వేదకాలం నుంచి బుద్ధుని కాలం నుంచి పరంపరంగా కొనసాగుతూనే ఉంది. ఇంకోటి బసవన శిష్యులలో కూడా బసవన వచనాల కవి చాలా ఫేమస్ మన కన్నడంలో. మన తెలంగాణకు చెందిన వాళ్ళు నాకు తెలిసి ఒక 20 మంది కవులు సంక్షేటు కూడా తెలుసు ఆ విషయం, కానీ ఎక్కడ చెప్పలే ఆ విషయం. చెప్తాడేమో తర్వాత. ఆయన కులుబుర్గి వచనాల పేరుతో గ్రంథం వేసాడు. అందులో 20 మంది కవులు ఉన్నారు. మాదరి చెన్నయ్య అని మన మహబూబ్నగర్ ఇంటి పేరు, మాదరి భాగ్యరెడ్డి వర్మ ఇంటి పేరు కూడా మాదరి చెన్నయ్య కూడా ఒక కవి నా దగ్గర ఉన్నాయి. అందులో స్త్రీలు కూడా ఉన్నారు. అది ఎప్పటి కాలం అంటే తెలుగు కన్నడము 2 కలిసి ఉన్న కాలం కూడా ఒకటి ఉంది. అంటే నన్నయ్యకు పూర్వకాలం 8th century, అంటే బసవన సమకాలంలో వాళ్ళు కవిత్వం రాశారు. అది తెలుగులో అవి ఎంత గొప్పగా ఉన్నాయంటే అందులో స్త్రీలు కూడా ఉన్నారు. అట్లా మళ్ళా పాల్కూరికి సోమన వీరశైవం వచ్చినప్పుడు వీరశైవ మతం మన తెలంగాణలో అప్పుడు కూడా దళితుల ప్రస్తావన ఉంది, దళిత గురించి ప్రస్తావన ఉంది. ఇంకో అతను ఆ శిల్పశాస్త్రం గురించి రాశాడు. సార్ సుబ్బాచార్య గారు మీకు తెలిసి మర్చిపోయినా సార్ అని ఇంకో అతను ఉన్నాడు, కాకతీయుల కాలంలో గొప్ప రచయిత, స్వతంత్రంగా శిల్పశాస్త్రం గురించి ఏదో రాశాడు ఆయన. జాయపు సేన అని చిందు కళ గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించాడు. కాదు, ఆయన శూద్రుడు, దళితుడు అయితే కాదు, శూద్రుడు, బ్రాహ్మణుడు కూడా కాదు, శూద్రుడు. కాబట్టి ఆయన ప్రస్తావించాడు, బ్రాహ్మణుడు అయితే ప్రస్తావించేవాడు కాదు నాకు తెలిసి ఆ కాలంలో. అట్లాగా ప్రతి సందర్భంలో. అట్లాగే తత్వ కవితా సాంప్రదాయంలో తెలంగాణలో దున్నవి ఇద్దాసు తెలుసు. అట్లాగే చాలామంది కవులు ఉన్నారు, చాలామంది తత్వ కవులు పేర్లు పెట్టుకోలే. రాయలసీమలో ఉన్నారు, ఆంధ్రాలో ఉన్నారు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇది ఒక గొప్ప పరంపర ఉన్నది. ఈ పరంపరను మీరు వెలుగులోకి తెచ్చు. నార్త్ ఇండియాలో రవి గురిదాస్ గురించి తెలుసు. అట్లాగే కబీర్ వారసులు కొన్ని లక్షల మంది సత్నామీ పేరుతో ఒక సత్యమే మాట్లాడాలనే పేరుతో ఉద్యమం నడుస్తుంది మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో. సత్నామీలు అంటారు వాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ దళిత్స్, ఎస్సీ. ఈ దళిత్స్ అంటే ఎస్సీలు మొత్తం, సత్నామీల ఉద్యమం. అట్లా భారతదేశ వ్యాప్తి ఈవెన్ సిక్కు సాంప్రదాయంలో దళితులది పెద్ద భాగస్వామ్యం ఉంది. వాళ్ళంతా గురుదాస్ని చాలా గురునానక్తో పాటు అభిమానిస్తారు. వాళ్ళ గురు ఆది గ్రంథులో కూడా వాళ్ళు చదువుతారు రోజు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేరు. బొయ్య రాజారాం అందరికంటే ముందు బుర్రకథలు చెప్పి బుర్రకథలు రాసి సాయుధ పోరాటానికి ఊతంగా నిలిచిన మహాకవి, మహాకళాకారుడు బొయ్య రాజారాం. పాపం అనామకంగా చనిపోయింది ఆయన ఎస్సీ, దళితుడు,
క్యాస్ట్ ఏదో నాకు తెలియదు, మాదిగా తెలియదు, అది నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు తెలుసుకోవడం. కానీ ఆయన మన జనగామ ప్రాంతం అతను ప్రతి ఉద్యమంలో వాళ్ళ భాగస్వామ్యం జాతీయోద్యమం జాతీయ గోల్కొండ కవుల సంక్షటన ఎంతమంది 6రా 7రా ఉన్నది, నలుగురు కవులు ఉన్నారు. ప్రతి సందర్భంలో వాళ్ళ చరిత్ర ఉంది. మీరు ఇప్పటి వరకు ఈ ఎస్టాబ్లిష్మెంట్ చెందిన సాహిత్య చరిత్రని సవాల్ చేస్తూ ఈ పరంపరని రాయకపోతే ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్దే పైచేయిగా ఉంటుంది. మీరు సవాల్ చేయడం మొదలు పెడితే, క్వశ్చన్ చేయడం మొదలు పెడితే అప్పుడు కానీ మీకు ఈ సమాజంలో సరైన అంటే ఐడెంటిటీ ఇన్ ద సెన్స్ ఇట్స్ పార్ట్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. అంటే ఒక ఐడెంటిటీ సాధ్యం కాదు. ఈ బ్రాహ్మణికల్ ఆర్డర్ డీబ్రాహ్మణైజ్ కాకుండా మీరు కొత్త ఆలోచన విధానాన్ని మీరు ప్రచారంలో పెట్టలేరు. ఎంతసేపు మళ్ళీ అదే సాంప్రదాయంలో మేము గొప్పవాళ్ళము, మేము పద్యాలు రాయగలము, మేము ఛందస్సు రాయగలము, గొప్ప పద్యాలు రాయగలము, ఇవే చర్చలు జరుగుతాయి. అది ఇండైరెక్ట్లీ యు ఆర్ సబ్స్క్రైబింగ్ ఎస్టాబ్లిష్మెంట్ వ్యవస్థను ఇంకా బలోపేతం చేయడం. అది ఇటువంటి అందుకని ఎస్టాబ్లిష్మెంట్ సవాల్ చేసి ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమం గురించి ఎంతకుముందు మన నిరంజన్ ప్రస్తావించాడు. తెలంగాణ ఉద్యమంలో మాకు కథ లేదన్నారు, ఇక్కడ కవిత్వం లేదన్నారు, భావకవిత్వం లేదన్నారు, ఆధునిక కవిత్వం లేదన్నారు. అన్నింటినీ క్వశ్చన్ చేస్తూ పుస్తకాలు తీసుకొచ్చాం. సంగిశెట్టి దసరం తీసుకొచ్చాడు. నేను అంతకుముందే వలస కేంద్రంగా మారిన తెలంగాణ పుస్తకమే రాశా. నేను తెలంగాణ ఎట్లా కలనైజ్ అయింది, ఆంధ్ర కలనైజ్ అయిందని పుస్తకం మేము క్వశ్చన్ చేసినాం. చాలా అనేక భాగ్యరెడ్డి వరం మీద 2 పుస్తకాలు తీసుకొచ్చాను. నేను భాగ్యోదయం పేరుతో అనువాదం చేశాను, గౌతమ్ రేషన్. అట్లాగనే వ్యాసాలు ఆయన రాసిన ఉపన్యాసాలన్నీ సంకలనం చేసి అది వరుణ్ దాన్ని ప్రచురించాడు. ఆ భాగ్యోదయం పుస్తకం ప్రేరణతో మాలా అసోసియేషన్, తెలంగాణ మాలా స్టూడెంట్స్ అసోసియేషన్ ఏర్పడ్డారు ఉస్మాన్ యూనివర్సిటీలో. ఎందుకు వాళ్ళు తెలంగాణ ఉద్యమం కోసం చాలా సపోర్ట్ చేసి ముగిస్తున్నాయి అయిపోయింది. ఇట్లా నేను ఇంకో విషయం, ఇక్కడ కొంతమందిని పిలవాల్సి ఉండేది. మన జాంబా పురాణాన్ని మొట్టమొదటిసారి, అంతకుముందు అలిఖితంగా ఉండేది, అది కళాగానంలో భాగంగా ఉండేది. దాన్ని ఒక టెక్స్ట్ రూపంలో తీసుకొచ్చిన వ్యక్తి మల్లెపల్లి లక్ష్మయ్య. ఆయన పిలిచింటే బాగుండేది. అట్లాగే వరుణ్ అసలు శ్యామ్ సుందర్ అని ఆల్ ఇండియా సోషలిస్ట్ పార్టీ లీడర్, మన పక్కనే హైదరాబాద్ పక్కనే కర్ణాటక ప్రాంతంలో జరిగింది. ఆయన తెలుగు ఆయన గురించి, ఆయన రచనల గురించి చాలా విస్తారంగా వెలుగులోకి తెచ్చాడు. అట్లాగే ఆయన సమాంతర పేరుతో పత్రిక నడుపుతూ ఇంకో గొప్ప పని ఏం చేశాడంటే, అంబేద్కర్ మన బేగం బజార్లో హాస్టల్ ఉంది, మొజంజాహి ఎస్సీ హాస్టల్ ఉంది. ఆ హాస్టల్ అంబేద్కర్ సందర్శించాడు, గాంధీ గారు సందర్శించారు. ఆ ఫోటోలతో సహా ఆయన సమాంతర పత్రికలో వ్యాసాలు రాశాడు. ఇంకోటి, ఇప్పుడు విమానం లాంటి పుస్తకం కూడా ఆయన ఒక ప్రయత్నం చేశాడు. సంగిశెట్టి ఇంకా ఇందులో చాలామంది, ఆ పుస్తకం నా దగ్గర ఉంది కానీ ఇంకా కొత్త వ్యక్తులను తీసుకొచ్చాడు ఇందులోంచి, అది కూడా మంచి ప్రయత్నం. అట్లాగే ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అబ్బాసాయిల్ గురించి వినే ఉంటారు, చాలామంది ఉస్మానియా స్టూడెంట్స్ ఉన్నారు. ఆయన షెడ్యూల్ క్యాస్ట్ ఎలీట్స్ అని ఒక ఇంగ్లీష్లో పుస్తకం చాలా 20-30 ఏళ్ళ క్రితమే తీసుకొచ్చాడు. షెడ్యూల్ క్యాస్ట్ ఎలీట్స్ అని మొత్తం భారతదేశంలో ఎవరెవరు ఉన్నారని, చాలా మంచి వర్క్ అది సోషల్. అట్లాగే హిందీ డిపార్ట్మెంట్లో సత్యనారాయణ ఉన్నాడు, హైదరాబాద్. ఆయన పాత ఆర్య సమాజ్ కుటుంబీడు. ఆయన చాలా కథల్ని, తెలుగు కథల్ని హిందీలోకి అనువాదం, అట్లా ఉర్దూలో కూడా కవులు ఉన్నారు. ఇదంతా నేనైనా సంగిశెట్టి అయినా తెలంగాణ కోసం పనిచేసామంటే మా జీవితాన్ని అంకితం చేశాం. మా యవ్వన కాలం నుంచి అదే ధ్యాసగా, అదే మా ఇంట్లో పెద్ద లైబ్రరీలు తయారైనాయి, పుస్తకాలు కొని తెలంగాణ తెలుసుకోవాలని. ఆయన అట్లా డెడికేట్ అయి పనిచేస్తే, మీ జీవితాలను డెడికేట్ అయి పనిచేస్తే తప్ప మీరు కొత్త సమాజాన్ని నిర్మించలేరు, కొత్త చరిత్రను కూడా నిర్మించలేరు. కాబట్టి మీరు అందుకు సిద్ధం కావాలి, అదే పనిగా పెట్టుకోవాలి. డబ్బులు చూసుకోవద్దు, సమయాన్ని చూసుకోవద్దు. అట్లే నిరంతరం డెడికేటెడ్గా పనిచేస్తే మీ లక్ష్యం ఎప్పుడైనా సాధిస్తారు. థ్యాంక్స్, నేను అవకాశం ఇచ్చినందుకు.